ఓం శనేశ్చరాయ నమః. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారైన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలే ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది, మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటండి? మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి తనకి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మీనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం, దుష్ఫలితాలను ఇస్తాడు,
ఎంత ప్రభావము దుష్ఫలితాలని ఇవ్వడు. ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పెళ్ళి ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందండి? సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతలవాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు, ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి? మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ, డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లా. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు? బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు జరుగుతున్నాడు. కాబట్టి ప్రతి పని యందు కూడా టెన్షన్ వస్తుంది. ఆదినారాయణకి వచ్చిన టెన్షన్ లాగా మీకు కూడా టెన్షన్లు, ప్రేమ టెన్షన్లు. అందువల్లనే ఆయన ఈ టెన్షన్లు తట్టుకోకలేక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆదినారాయణకు బదులు ఆర్థిక నారాయణ అని పెట్టుకోండి అని ఆర్థిక నారాయణ మార్చాడు. అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు పేర్లు మార్చుకోకండి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉంటాడు బాగా. కాబట్టి మీరందరూ కూడా పనికొచ్చే వీడియోలు జాగ్రత్తగా చూడండి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు చేసేది, అష్టమ గురుడు పనికొచ్చే పని ఏది చేయనివ్వడమ్మా. మంచి వాళ్ళతో స్నేహం ఉండనివ్వడు, చెడ్డవాళ్ళతో స్నేహం చేయిస్తాడు, అప్పులు బాగా చేయిస్తాడు, ఫ్రెండ్స్కి బంధువులకి పార్టీలు ఎక్కువ ఇప్పిస్తాడు. అర్ధాష్టమ రాహు, టెన్షన్లు. మా గురునాథ్ శర్మ గారికి ఉన్నన్ని టెన్షన్లు. ఆ విధంగా పంచమ శని మరి పిల్లల వల్ల అనేక రకాలైనటువంటి సంతానం వల్ల సమస్యలు. ఈ రకంగా జీవితం అంతా కూడా సమస్యలమయమా అని అనుకునే సమయంలో మీ గురుడు సడన్గా మారిపోతున్నాడు. 2 జూన్ 2026 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరం. హోళీ వచ్చేస్తుంది, మీ జీవితాల్లో వసంతాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే భాగ్యంలో గురుడు వచ్చేసాడో మీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలిగిపోతుంది. ఇక ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగులు గడ్డాలు పెంచేసుకొని మరి ఉద్యోగాలు లేకపోతే మేము బతకలేమని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా హ్యాపీగా బతుకుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కలిసి వచ్చేస్తుంది. కాసుకొని రెడీగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క గురుజపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి దానాలు చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారామ్మవారి యొక్క హోమాన్ని కానీ మంత్రాన్ని కానీ జపం చేసుకోండి. ది పుష్టార్లా సూపర్ స్టార్స్ అయిపోతారు. శుభమస్తు.